ట్రీట్మెంట్. సో, దానికి పెయిన్ ఉండదు పిల్లలకి. వాళ్ళు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటారు. లేదు, లేదు, లేదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లస్ సర్జరీ అయిపోయాక గూడా స్కూలుకి పంపించాను. కానీ ఇప్పుడు ఏం సర్జరీ అది అడినైట్స్ పాపకి. సర్జరీ మనకి మార్నింగ్ జాయిన్ అవ్వాలి. మార్నింగ్ అంటే ఆఫ్టర్‌నూన్ వరకు సర్జరీ అయిపోతది. ఈవినింగ్ పంపిస్తారంట. తెలీదు, పంపిస్తామని చెప్పింది మేడము. ఏమి ఇబ్బంది కాదు అని. స్కూల్ వెళ్ళినప్పుడు జీకే బుక్స్ ఇవ్వండి. వెళ్ళినప్పుడు జీకే బుక్సా? ఓకే, ఓకే. ఇంట్లో జీకే నాలెడ్జ్ పెంచండి. ఓకే, తప్పకుండా. ఫోన్ చూడడం ఎక్కువ అవుతుంది. జీకే ఏమో గాని. వీలైనప్పుడు. ఓకే, ఓకే, తప్పకుండా. ఏం క్లాస్ మీ పాప? మా పాప ఎల్‌కేజీ అండి. జాగ్రత్త మేడం. బాయ్. బాయ్ అండి మహేష్ గారు. బాయ్ అండి లావణ్య గారు. గుడ్ నైట్ అండి. స్వీట్ డ్రీమ్స్. బాయ్ అండి పార్వతి గారు. ఇప్పుడు వెళ్ళి కాదు మ్యామ్. ఓకే. వెళ్ళనప్పుడా? ఓకే, ఓకే, ఓకే. ఓకే, స్కూల్‌కి వెళ్ళనప్పుడు. ఓకే, ఓకే. సో, పాప చిన్నదని మేమే నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేస్తే సివియర్ అయిపోతుంది ప్రతిసారి. ప్రతి మంత్ ఇదే రిపీట్ అవుతుంది. కాఫ్, కోల్డ్, ఫీవరు. సో, ప్రతి మంత్ ఇబ్బంది పడే దానికంటే ఒకేసారి సర్జరీ చేపిస్తే ఒక 5 డేస్‌లో కవర్ అయిపోతుంది. ఇంట్లో జీకే బుక్స్ అలాంటివి ఇవ్వండి. ఓకే, ఓకే, ఇస్తాను. వెళ్ళకుండా ఏం కాదులే అక్క. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కదా! వాళ్ళకి మార్చిలో SCA2 ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఫైనల్ ఎగ్జామ్స్. నెక్స్ట్ మళ్ళా అకాడమిక్ స్టార్ట్ అయిపోతుంది. SCA2 కంప్లీట్ అయిపోతే. సో, ఆ ఎగ్జామ్స్ అయిపోయాక మేము చేపిద్దామని మేము అనుకున్నాం. కానీ కుదరట్లేదు. సివియర్ అయిపోతుంది. చూడాలి ఏమవుతుందో. బాయ్ అమ్మాయి గారు. కీప్ స్మైలింగ్. ఆల్వేస్ హెల్త్ జాగ్రత్త. టేక్ కేర్. ఓకే. బాయ్ అండి బాలు గారు. థ్యాంక్ యూ సో మచ్. క్రాఫ్ట్ వర్క్స్ బుక్స్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఇవ్వండి. ఓకే, ఓకే. పాప డ్రాయింగ్ అంట పెయింటింగ్ చేస్తూ ఉంటది. అంటే కలర్స్. యెస్, డ్రాయింగ్ చేస్తది. బుక్స్ ఉన్నాయి. సో, అవే ఇవ్వాలి. ఎల్‌కేజీకు ఇంత సఫర్ అయితే ఎట్లా మరి? కదా! ఇప్పుడు కాదు, తనకు స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది. పోయిన ఫిబ్రవరి. ఇది ఫిబ్రవరి కదా! 1 ఇయర్ అవుతుంది. తనకు తెలిసి తను సఫర్ అయ్యబట్టి 8 మంత్స్ అవుతుంది. అవి చేస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యరు. అవును. కానీ వాళ్ళు అవి ఇచ్చామనుకోండి ఏం చేస్తదో తెలుసా? రాసేటప్పుడు సరిగానే రాస్తది. తర్వాత తనకు కొద్దిసేపు రాగానే బోర్ కొట్టి మొత్తం బెడ్‌షీట్స్ ఉంటాయి కదా! వాటిపై గీకుతా ఉంటుంది. గీసేస్తుంది. సో, అందుకే నేనున్నప్పుడే ఇస్తాను. నేను లేనప్పుడు అస్సలు ఇవ్వను. అది పెద్ద పని ఇంకా నాకు. ఫస్ట్ హెల్త్ చూపించక్క. చూపిచ్చామండి హెల్త్. అంటే ఫీవర్ కూడా ఒక 2 డేస్ ఉంటుంది, తగ్గిపోతుంది. సో, ఫీవర్‌తో పాటు కాఫ్ తగ్గుతుంది. కోల్డ్ గూడా తగ్గుతుంది. అంటే సిరప్ ఏస్తాం గదా! తగ్గిపోతుంది. కాకపోతే మళ్ళీ 1 మంత్‌కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో, ఇంకా మళ్ళీ స్టార్ట్ కాకముందే చేపిస్తే పనైపోతుంది గదా అని చూస్తున్నాం. చేపిస్తాం. నేనదే అంటున్నాను. మనకి ఎగ్జామ్స్ కంటే పాప హెల్త్ ముఖ్యం కదా! ఎగ్జామ్స్ ఏముంది రాయకపోతే ఏమవుతుంది? ఎల్‌కేజీయే గదా! కానీ లాస్ట్ కదా అని మళ్ళీ అనిపిస్తుంది. చూద్దాం అప్పటి వరకు ఏమవుతుందో. ఈరోజు